హ్మ్. చూస్తూ ఉంటాం మనం. సో జనానికి ఏం సందేశం ఇస్తున్నారు అనే క్వశ్చన్ కూడా వేస్తారు కదా జనం అయితే. జనానికి ఎందుకు సందేశం ఇస్తారండి? ఇప్పుడు సినిమా వాళ్ళు అంటే వీళ్ళేమన్నా అదేది దైవ సంభూతులా? కాదు. జనాలకు మంచి మెసేజే ఇవ్వాలి అని. అంటే సినిమా ప్రభావం జనాల మీద ఎక్కువ ఉంది అనేది అయితే నిజం కదా. ఎక్కడుంది చెప్పండి? చాలా ఒక సినిమా వల్ల ఒక ఊరు మారింది. ఊరు ఒక సినిమా వల్ల ఒకటి ఏదో మంచి జరిగిందని ఒకటి చెప్పండి మంచి అయితే నాకు. ఏవో కానీ కుక్కర్లు తీసుకొచ్చి డ్రమ్ములు తీసుకొచ్చి చంపేయడాలు, ఎలా చంపాలని తెలుసుకోవడాలు. అవి సినిమాల వల్ల కాదు అది. దృశ్యం 2లో వాళ్ళు ఎట్లా నీట్గా వాళ్ళు కప్పెట్టారని అది కూడా తెలుసుకొని చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది రిపోర్టర్లు వేసేది అట్లా వేస్తారు, ఇంట్రెస్టింగ్ వేయాలి కాబట్టి. ఇంట్రెస్టింగ్ వేయాలి కాబట్టి. ఇప్పుడు ఒకడిని చంపాలనుకున్నప్పుడు ఎట్లయినా చంపుతాడు. వాడు సినిమా చూసే చంపాలా? ఏమంటే ఒక మనిషిని చంపాలా అనే మైండ్ సెట్ ఉన్నోడు కూల్గా కూర్చొని సినిమా చూస్తాడా అండి? వాడు ఎప్పుడెప్పుడు చంపాలా, ఎట్లా చంపాలని ప్లాన్ వేసుకుంటాడు. కానీ కూల్గా కూర్చొని సినిమా చూసుకొని సబ్ టైటిల్ చదువుకొని అవన్నీ రాసుకొని వెళ్ళి చంపుతాడా? వీళ్ళేదో పిచ్చి పిచ్చిటని రాస్తా అంటారు ఫలానా సినిమా ప్రభావం అని. అవన్నీ ఏం కాదు. సినిమాల వల్ల ప్రభావం ఉండదు జనాల మీద అంటున్నారు. మీకు నా మీద కోపం వచ్చిందండి, మీరు ఎలా కొట్టాలి అని చెప్పేసి యూట్యూబ్లో రాత్రి అంతా నేర్చుకుంటారా? అప్పుడు నా మీద కోపం పోతుంది మీకు, అంతే కదా. సో సినిమా ప్రభావం అయితే లేదు జనాల మీద. సో వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం కూడా లేదు. జనాలు సినిమానే చూడట్లేదు అంటే మళ్ళీ సినిమా ప్రభావం ఎక్కడ నుంచి వస్తుంది? జనాలు సినిమాలు చూడట్లేదు ఏంటండి? ఎందుకు చూడట్లేదు? ఇప్పుడు పెద్ద పెద్ద హీరో సినిమాలన్నీ వరుసగా 3 రోజులు సినిమా, సంక్రాంతి వచ్చింది 3 రోజులు సినిమాలు చూసారు కదా అందరూ. అదే అండి, తక్కువ అప్పుడప్పుడు కదా చూసేది. ఇప్పుడు మొన్న ఫిబ్రవరి 6వ తారీఖు 13 సినిమాలు రిలీజ్ అయినాయి. 2 పేరు చెప్పండి. మీరు సినిమా ఫీల్డ్ కదా, బయట ఉన్న అడగట్లే, నేను సినిమా ఫీల్డ్లోనే అడుగుతున్నా. అది హైదరాబాద్లోనే ఉన్నారు. ఫిబ్రవరి 6 13 సినిమాలు రిలీజ్. హీరో పేరు చెప్పండి, చెప్తా. హీరో పేరు మీరు చేయలేదు. సరే, నాకు తెలుసు. ఆ రోజు నేను చేసిన సినిమా కూడా రిలీజ్ అయితే. సరే, నిన్న ఏం సినిమా రిలీజ్ అయింది? ఈ రోజు ఏం సినిమా రిలీజ్ అయింది? ఈరోజు సినిమా రిలీజ్ అయిందా తెలుగులో? ఈరోజు శుక్రవారం అండి, సినిమాలు రిలీజ్ అయినాయి. సక్సెస్ మీట్లు కూడా జరుగుతున్నాయి. సక్సెస్ మీట్లు కూడా జరుగుతున్నాయి. ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ సినిమా ఇండస్ట్రీలో ఉండే ఈవిడే సినిమాలు చూడట్లే. ఏదో సంవత్సరానికి 4 పెద్ద హీరోల సినిమాలు వస్తే అవి మాత్రం చూస్తారు. లేదండి, మళ్ళీ జనాలు అందరూ సినిమాలు చూస్తారు. కపుల్ ఫ్రెండ్లీ సినిమా కూడా చూసాను. జనాలు అందరూ సినిమాలు చూస్తారు. సినిమా ప్రభావం ఉంది జనాల మీద. అది వదిలేయండి పోనీ. ప్రతి శుక్రవారం మన డబ్బా మనం కొట్టుకోవడం. ఏది జనాలు సినిమాలు చూసి చెడిపోతారు, జనాలు సినిమాలు అది మన డబ్బా మనం కొట్టుకోవడం. జనాలు కూడా సినిమాలు పట్టించుకోరు. వాళ్ళ పనిలో తిరుగుతూ అంటారు, అంతేనా. వాడికి సండే వచ్చిందంటే హ్యాపీగా బగారాన్నం చేసుకొని కోడి చేసుకొని టీవీ పెట్టుకొని బాగా తిని పండుకుంటాడు, అంతే. బ్యాచిలర్ అయితే హ్యాపీగా ఫుల్ బాటిల్ తెచ్చుకొని తాగి పండుకుంటారు. లేదా ఫ్యామిలీస్ అయితే పలానా మాల్లో ఆఫర్ ఉందంట, పలానా బ్రాండ్లో ఆఫర్ ఉందంట అని చెప్పి వెళ్ళి తీసుకుంటారు, అంతే. ప్రతి శుక్రవారం ఒక హీరోది అని రాసుకుంటూ ఉంటారు బేసిక్గా. మీకు అలాంటి శుక్రవారం ఎప్పుడైనా ఒకటి వస్తుంది అని నమ్మకం ఉందా? ఫిబ్రవరి 27 అప్పుడు నేను ఉత్తుత హీరోనా లేదా నిజంగా హీరోనా అనేది జనాలు డిసైడ్ చేస్తారు. బాగానే వాడుకున్నారు లాస్ట్ లైన్ అది. సినిమా పేరు నాకు మీరు అన్నారు కదా ఇందాక, ఏదంటే మీరు ఏంటి దేరం అన్నారు కదా. శంకర్ నాగ్ అని కన్నడలో ఒక హీరో ఉంటాడు. ఆయన హీరో. ఆయన సినిమాలు ఎలా ఉంటాయంటే కనుక సోషల్ సటరికల్ ఐరానికల్గా ఉంటాయి. ఆయన ఒక సినిమా తీస్తాడు, డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు పనిచేస్తాడు అందరికీ. పనిచేస్తాడంటే ఉద్దరికేం మంచాడు, ఎవడికోడికి అవసరం ఉందో వాళ్ళకి సాయం చేస్తాడు. డబ్బులు లేవు ఆయన దగ్గర, మళ్ళీ కూర్చుంటాడు, పెన్ను పేపర్ పట్టుకుంటాడు. ఆయనే రైటర్, ఆయనే డైరెక్టర్, ఆయనే సింగర్, ఆయనే హీరో, ఆయనే ఫైనాన్షియల్ తెచ్చుకొని సినిమా తీస్తాడు. బ్లాక్ బస్టర్. మళ్ళీ డబ్బులు వస్తాయి, మళ్ళీ మంచిగా వాడతాడు. ఆయన అంటే ఎంత ప్రేమ అంటే అక్కడ ఆటోల మీద అంతా ఆయన ఫోటోలు ఉంటాయి. ఆయన పచ్చబొట్టు వేసుకుంటారు. సో ఆయన ఇన్స్పిరేషన్ నాకు. అంటే ఏదైనా చేయగలము. ఇప్పుడు నేను ఉత్తుత హీరోలు సినిమాకి నేను ఎన్నో డిపార్ట్మెంట్లు చేసే కానీ అన్ని పేర్లు వేసుకోలే. అన్ని పేర్లు నేను వేసుకుంటే మొత్తం అన్ని హీరో, ప్రొడ్యూసరు, ఇది ఈయన లైఫ్ ఎవడు నాశనం చేయలే, ఈడే చేసుకున్నాడు అంటారు కదా. అందుకు 2 పేర్లు వేసుకున్నా, హీరో, ప్రొడ్యూసర్. ఆ 2 పేర్లు వేసుకున్నా, అంతే. అంటే చాలా వాటిలో దిగారు, చాలా పనులు చేశాను నేను. ఒకటి చెప్పండి, అవి 2 కాకుండా. దానికి ప్రొడక్షన్ డిజైనర్ నేనే, కో డైరెక్టర్ నేనే, ఆర్ట్ డిపార్ట్మెంట్ నేనే, తర్వాత మేనేజర్ నేనే, తర్వాత ప్రాంప్టింగ్ నేనే లొకేషన్లో, కెమెరా అసిస్టెంట్ నేనే, లైట్ అసిస్టెంట్ నేనే, అన్ని పనులు చేశాను నేను. కెమెరా ఇండిపెండెంట్ మేకింగ్ కదా. సో అట్లా అన్నీ మీరే చేసుకున్నారు. సో రేపు
ఫిబ్రవరి 27 తెలుస్తుంది. తుత్తా లేకపోతే నిజమైన సూపరా, స్టారా కాదా అనేది తెలుస్తుంది. మేము కూడా వెయిట్ చేస్తున్నాం అండ్ తెలుసుకోవడం. ఇంకొకటి ఏంటంటే నా సినిమా గురించి చెప్పాల్సింది, ఇప్పటి వరకు మీరు ఇండస్ట్రీలో ఇప్పుడు ఆర్గానిక్ అని చెప్పి ఏదేదో అమ్ముతారు కదా, మ్మ్. ఇప్పటి వరకు మీరు ఇండస్ట్రీలో రాయలసీమ స్లాంగ్ అని చెప్పి విన్నదంతా రాయలసీమ స్లాంగ్ కాదు. మ్మ్. వీళ్ళ ఓన్ స్లాంగ్లు ఏదేదో మాట్లాడేశారు. నాదేంట్రా అంటే గినక కడప జిల్లా ఆర్టిస్టులను పెట్టి అక్కడే షూట్ చేసిన. మ్హూ. బూతులు ఎక్కువ ఉంటాయి. బూతులు అంటే ఏంటంటే మా దృష్టిలో బూతులు కాదు. ఇప్పుడు ఎవరినన్నా మీరు దొంగనా కొడక అనేది మీ దృష్టిలో బూతే కదా. అవును. మేము ఎట్లా అంటే మా నాన్న నన్ను తిడతంటాడు, అరే మొండ నా కొడక గబ్బు నా కొడక ఇట్రారా అనేసి. నేను నా కొడుకుని తిడతాంట, ఈడు అత్తి నా కొడుకు అని చెప్పి పొద్దున కూడా వచ్చేటప్పుడు అత్తి నా కొడక గమ్ము ఉండదు. మా దృష్టిలో బూతులు కాదనమాట అవి. మ్మ్. మేము ఎవరినన్నా ప్రేమగా పిలవాలి అనుకుంటే ఏ నీ అక్క ఎట్రా ఎప్పుడు వచ్చినావు అంటాం. మ్మ్. అది మాకు బూతు కాదు. సో అలా నా సినిమా ఏంటంటే మీకు ఒరిజినల్ కడప స్లాంగ్ ఉంటుంది. నా సినిమా చూస్తే మీరు కడపకు వచ్చి వారం రోజులు తిరిగితే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ వస్తుంది. ఓ. సెన్సార్ వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే ఏమంటే ఫస్ట్ 20 నిమిషాలు మాకు కొంచెం ఎబ్బెట్టుగా అనిపించిందండి, తర్వాత మేము ఇన్వాల్వ్ అయిపోయినాము, ఓకే ఈ స్లాంగ్ ఇంతే అనేసి, చాలా బాగుందండి, చాలా కామెడీగా ఉంది, డైలాగులు చాలా బాగున్నాయి అన్నారు. మయ్యా థ్యాంక్ యూ అండి. యూబయ్యే ఇచ్చారు. నా సినిమాలో బూతులు ఉంటాయి, నా కొడుక అది ఇది నీ అక్క నీ అమ్మ చాలా ఉంటాయి అన్నమాట. మ్మ్. వాళ్ళకు సపరేట్గా ఇంటే బూతులాగా వినపడింది. అది ఫ్లోలో క్యారెక్టరేషన్లో చూసుకుంటూ వెళ్తే బూతులు కాదు, వీళ్ళు మాట్లాడేది ఇలా అనిపించి యూబయ్యే చెప్పారు వాళ్ళు. ఓకే. జస్ట్ ఒక 2 మ్యూట్లు అంతే. అంతేనా? అవి కూడా బూతులు కాదు, మ్మ్. ఏదో నేను వాడింది ఇది పలానా క్యాస్ట్ నేమ్, ఇది నీకు తెలియక వాడేసినావు నువ్వు అని చెప్పేసి వాడికి బూతులు అది మ్యూట్లు వేసేసారు మ్మ్. అట్లా. సో ఇండస్ట్రీలో బాగా సపోర్ట్ చేసే వ్యక్తి ఎవరు మీకు? ఇప్పుడు ఈ సినిమా తీశారు, ఉమ్. ఖచ్చితంగా వాళ్ళని పిలుచుంటారు ప్రివ్యూకో లేకపోతే దేనికైనా లేదు చూపిస్తాను. ఎవ్వని పిలవను నేను. ఎవరిని? తేజ గారిని కూడా. తేజ గారి దగ్గరికి వెళ్ళొచ్చా మ్మ్. అంతే, పిలవను. ఆయన సినిమా చూసి నన్ను తిరుతాడు, ఏంద్ర ఎలా తీసినావు అనుకోండి, ఎందుకు ఊరికే వెళ్ళి ట్రైలర్ చూపించా, అందరు ఉన్నారు ఎట్లుంది సార్ అన్న, బాగుందిరా అన్నాడు. ఎవరు లేకుంటే తిట్టేవాడేమో, అవునా? ఏం తిట్ట తీసామని అట్లా. సో ఎవరిని పిలవరు, ఇండస్ట్రీ నుంచి అంత పెద్ద సపోర్ట్ ఎవరు లేరు. ఆహా, నేను ఎక్కువ ఉండనండి క్లోజ్గా. మ్మ్. షూటింగ్కి వెళ్తే షూటింగ్లో మాట్లాడతా అంతే. అంతే తప్ప ఇంటి Separate దాకా గా. వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఆహా, ఇంటికి వెళ్తే ఫ్యామిలీ, ఇంటికి వెళ్తే ఫ్యామిలీ. షూటింగ్ లేదంటే ఫ్రెండ్స్. ఓకే. నీకు ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళు ఎప్పుడైతే నీ చుట్టూ ఉంటారో అప్పుడు నువ్వు హ్యాపీగా ఉండగలవు. మ్మ్. చుట్టూ ఇండస్ట్రీ వాళ్ళే అనుకోండి, మామ క్యాటర్ పోయిందిరా, వాడు దుబ్బేశారా, మామ ఈ సినిమా ఇట్టరా, మామ వాడు ఎంత దొంగనా కూడా తెలుసు, ఇవే మాట్లాడుతుంటారు ఇండస్ట్రీలో. వాడు మన సెట్లో ఏమైంది తెలుసా, వాడి మీద డైరెక్టర్ అరిచాడంటే ఈ షిట్ అంతా, ఒరే ఏంద్రా ఇది ఉన్నదే కొంతమందిరా మనం ఇండస్ట్రీలో, మ్మ్. మనం తిట్టుకుంటే ఏంద్రా మనకు వచ్చేది అనిపిస్తుంది. మ్మ్. సో అందుకని అట్లా. వాళ్ళని కొంచెం దూరమే పెడతారు. దూరం పెట్టాను. సో ఇప్పుడు లాస్ట్ నేను ఏదైనా సినిమాకి వెళ్ళాలన్నా కానీ మన సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళు ఇద్దరిని తీసుకొని వెళ్తా సినిమాకి, వాళ్ళే కరెక్ట్ జెన్యున్ జెన్యున్ రివ్యూ ఇస్తారు సినిమాలకి, అందుకే. ఓకే. అది. సో లాస్ట్ ఇండస్ట్రీకి వద్దాము అనుకునే కొత్త ఆస్పైరింగ్ యాక్టర్స్కి మీరు ఇవ్వాలనుకునే ఒక సజెషన్ ఏంటి? మీ బాబులకి వాళ్ళ బాబులకి బాగా ఆస్తుంటే రండి, హ్యాపీగా కొద్ది రోజులు ఉంటారు ఇండస్ట్రీలో. ఇండస్ట్రీకి వచ్చి సంపాదించి ఇంటికి పంపించాలనుకుంటే మాత్రం వీడు ఏమీ రాదు, నీకు ఉన్నది పోతుంది. అదేంటి మీరు వచ్చారుగా మీ ఫాదర్కి వాళ్ళ ఫాదర్. నేనేం పంపిలే కదా ఇంటికి, ఇదంతా తీసుకొచ్చి మళ్ళీ ఇండస్ట్రీలో పెట్టాం కదా, ధూళి ఉంటుంది అట్లా. అది సో కొంచెం ఆ దోలు ఉంటేనే రండి, లేకపోతే నేను కొనిందంటే ఇప్పటిదాకా ఇండస్ట్రీ డబ్బులతో కారు కొనుక్కున్నా, సెకండ్ హ్యాండ్ కారు కారు కొనుక్కున్నా. ఇప్పుడు దాకా సొంత కార్ లేదు మీకు? సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నా. ఐ మీన్ అదే నార్మల్గా ఫస్ట్ హ్యాండ్ కార్ ఒకటి లేదు? కొనుక్కోను నేను ఫస్ట్ హ్యాండ్ కారు, నేను కొంచెం బాగా డ్రైవింగ్ రఫ్ అండ్ టఫ్. సెకండ్ హ్యాండ్ కొంటా, ఇష్టం వచ్చినట్టు తిప్పుతా అమ్మేస్తా, మళ్ళీ కొంటా తిప్పుతా అమ్మేస్తా. ఇంకోటి కొత్తది ఎందుకు కొన్నాను అంటే, మొబైల్ ఇండస్ట్రీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఏం చేస్తాయంటే ఒక స్కామ్ చేస్తున్నాయి. ఇప్పుడు మీరు ఒక మొబైల్ ఫోన్ కానీ ఒక కారు కానీ ఇప్పటిదాకున్న మార్కెట్లో ది బెస్ట్ అంటారు, ఐ వాంట్ ది బెస్ట్ అని కొనుక్కుంటావు. విత్ ఇన్ 1 year వాడే లాస్ట్ ఇయర్ మోడల్లో ఈ బొక్కలు ఉన్నాయండి అవన్నీ కవర్ చేసి ఇంకొక అప్డేట్ ఇచ్చాము అంటారు, తర్వాత ఇంకొక అప్డేట్ ఇచ్చాము అంటారు. మొబైల్లో అప్డేట్ ఉంటుంది, ఇక్కడ ఫేస్ లిఫ్ట్ ఉంటుంది. అంటే నిన్ను ఎట్లా డిసైడ్ చేస్తారంటే, ఈ రోజు నువ్వు కొనేది ది బెస్ట్ అంటారు, నువ్వు కొంటావు, 1 year తర్వాత ఇది వేస్ట్, దీనికన్నా మంచిది వచ్చింది నా దగ్గరగా అంటారు. అప్పుడు నీకు గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది, అనవసరంగా ఉన్నానే నేను. ఇప్పుడు నా కార్లో 360 కెమెరా లేదే, ఇప్పుడు వాడు ఇచ్చాడే, నా దాంట్లో వెంటిలేటెడ్ సీట్స్ లేవే, వాడు ఇచ్చాడే, అట్లా వాళ్ళు క్రియేట్ చేస్తారు. అది
సో తెలివిగా సెకండ్ హ్యాండ్లే కొనుక్కుంటున్నారని. అదైతే దాని మీద ఎక్కువ ప్రేమ ఉండదు. వస్తు ప్రేమ పెట్టుకోకూడదు ఎప్పుడు. వస్తువుల మీద ప్రేమ పెట్టుకోకూడదు. మనుషుల మీద ప్రేమ ఉండాలి. వస్తువులు అనేది పోతాయి, మ్మ్. చెడిపోతాయి, ఎప్పుడోసారి చెడిపోతాయి. వాటి మీద ప్రేమ పెట్టుకోకూడదు.